అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 32. ట్రయాంగిల్ లవ్. ఇంతకీ ఆ ట్రయాంగిల్ లవ్ ఏంటో, ఆ ట్రయాంగిల్ లవ్లో ఉన్నదెవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 మ్యాగజైన్ కోసం కరణ్ ఫోటోషూట్కి ఒప్పుకున్న స్నేహ తన నెక్స్ట్ ప్లాన్ మొదలుపెట్టింది. ఆ మ్యాగజైన్లో సూటబుల్ పార్ట్నర్షిప్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కరణ్కి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఫ్యూచర్లో స్నేహ కూడా కొత్త ఆర్టిస్టులతో బిజీ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కరణ్ షెడ్యూల్లో హ్యాండిల్ చేయడం ఆమెకు కష్టమైపోతుంది. దీని గురించి ఆలోచించిన స్నేహ ఫ్యూచర్లో కరణ్ కూడా బిజీ అయితే ఒక అసిస్టెంట్ అవసరం ఉంటుంది. దానికోసం ఇప్పటి నుండి ఒక మంచి అసిస్టెంట్ను వెతకాలి అనుకొని ఆన్లైన్లో రిక్రూట్మెంట్ ఆఫర్ను పోస్ట్ చేసింది. వర్క్ పూర్తయ్యేసరికి లంచ్ టైం అవడంతో క్యాంటీన్కి వెళ్ళడం కోసం పైకి లేచింది స్నేహ. కానీ ఈలోగా డోర్పై చిన్నగా తట్టి మే ఐ కమ్ ఇన్ మేడం అడిగాడు కరణ్. ఆ టైంలో అతన్ని చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ కమ్ ఇన్ అని అంది. చేతిలో బాక్స్తో లోపలికి వచ్చిన కరణ్ని చూసి మీ చెల్లికి హెల్త్ క్యూర్ అయ్యే వరకు హాఫ్ డే ప్రాక్టీస్కి వస్తే చాలని చెప్పాను కదా, మరి ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది స్నేహ. అప్పుడు కరణ్ మా సిస్టర్ దగ్గర ఒక నర్స్ని అపాయింట్ చేశాను కదా మేడం, ప్రాబ్లం లేదు. అంతేకాకుండా మనకి ఇండియన్ 2 మూవీ షూటింగ్కి ఎక్కువ టైం లేదు. ఈ టైంలో ప్రోగ్రెస్ స్లోడౌన్ అవడం నాకు ఇష్టం లేదు, అందుకే కొంచెం ఎక్కువ టైం ఉన్నాను అని చెప్తూనే కరణ్ తన చేతిలో ఉన్న లంచ్ బ్యాగ్ తీసుకువచ్చి టేబుల్పై పెట్టాడు. స్నేహ బాక్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటది అని అడిగింది. రోజు మీరు లంచ్ కోసం క్యాంటీన్కి వెళ్తున్నారు కదా, అందుకే ఈరోజు మీకోసం నేను వండిన వంటను తీసుకొచ్చాను. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అని అన్నాడు. అది విన్న స్నేహ ఆశ్చర్యపోతూ నీకు వంట చేయడం కూడా వచ్చా అని అడిగింది. అప్పుడు కరణ్ చిన్నగా నవ్వి చిన్నప్పుడు మా అమ్మ నాన్న విడిపోయిన తర్వాత నన్ను మా చెల్లెల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ టైంలో మేమిద్దరం మాత్రమే కలిసి ఉండేవాళ్ళం. అప్పుడే నేను వంట నేర్చుకున్నాను అని చెప్తూ లంచ్ బాక్స్ ఓపెన్ చేశాడు. వెంటనే గుమగుమలాడే సువాసన క్యాబిన్ మొత్తం స్ప్రెడ్ అయింది. అప్పుడు కరణ్ తన వెంట తీసుకొచ్చిన ప్లేట్లో భోజనం వడ్డించి ఆమె చేతికిస్తూ వేడి చల్లారక ముందే తినండి అని చెప్పాడు. ప్లేట్లో ఉన్న గుత్తి వంకాయ స్మెల్ చేసిన స్నేహ వావ్, స్మెల్ అద్భుతంగా ఉంది. హడావిడిగా అన్నం కలుపుకొని ముద్దను నోట్లో పెట్టుకుంది. వెంటనే మైమర్చిపోతున్నట్లుగా ముఖం పెట్టి ఆ టేస్ట్ను ఆస్వాదిస్తూ కమ్మగా ఉంది కరణ్, నువ్వు కూడా వచ్చి కూర్చో, లంచ్ చాలా ఉంది కదా, మొత్తం నేనే తినలేను అని అంది. దాంతో కరణ్ కూడా వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని తినడం మొదలుపెట్టాడు. అతను చేసిన వంటలన్నీ స్నేహకు అద్భుతంగా అనిపించాయి. భోజనం పూర్తవుతుండగా స్నేహ మాట్లాడుతూ చూడు కరణ్, ఇప్పుడు నువ్వు ఒక స్టార్ అయిపోతున్నావు. అందుకే కొన్ని విషయాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇప్పటి వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా అవన్నీ నీ పాస్ట్. నువ్వు ఫ్యూచర్లో చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి అని అంది. ఆ మాటకు కరణ్ ఏదో చెప్పబోతుండగా ఇంతలో ఆమె ఫోన్లో మెసేజ్ టోన్ రావడంతో స్నేహ పక్కనే ఉన్న ఫోన్ తీసి మెసేజ్పై క్లిక్ చేసింది. అది కంపెనీ హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చిన ఇంటర్నల్ మెసేజ్. అందులో ఉన్న దాని ప్రకారం నక్షత్ర ఎంటర్టైన్మెంట్లోని ఎంప్లాయీస్ అందరికీ ఈవినింగ్ 7కి హోటల్ తాజ్లో డిన్నర్ ఉందని, అందరూ అటెండ్ అవ్వాలని ఇన్వైట్ చేస్తూ హోటల్ అడ్రస్ని కూడా పంపించారు. కరణ్కి కూడా ఆ మెసేజ్ రావడంతో అది చూసిన కరణ్ కంగారు పడుతూ ఈరోజు ఈవినింగ్ నా దగ్గర సరైన డ్రెస్ కూడా లేదు అని అన్నాడు. స్నేహ నవ్వి పార్టీకు ఇంకా చాలా టైం ఉంది, మధ్యాహ్నం వెళ్ళి కవితను చూసి తర్వాత ఒక మంచి సూట్ తీసుకొని సెలూన్కి వెళ్ళి రెడీ అయ్యి డైరెక్ట్గా హోటల్కి వచ్చేయి, నేను కూడా హోటల్కే వస్తాను అని చెప్పింది. కరణ్ సరే అని లంచ్ పూర్తవగానే హాట్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన స్నేహ కూడా వైట్ గౌన్ వేసుకొని లైట్ మేకప్తో సింపుల్గా రెడీ అయ్యి హోటల్కి వచ్చింది. కరణ్ బ్లాక్ సూట్లో రెడీ అయ్యి హోటల్ ముందు దిగాడు. అతన్ని చూడగానే స్నేహ నవ్వుతూ ఎదురెళ్ళింది. వైట్ డ్రెస్లో నవ్వుతూ ఎదురొచ్చిన స్నేహ ఏంజిల్లా కనిపించడంతో కరణ్ ఆమెను చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. స్నేహ మాత్రం నవ్వుతూ వచ్చి కరణ్ చేతిని హుక్ చేసి వెళ్దామా అని అడిగింది. స్నేహ తన చేతిని పట్టుకోవడంతో
కరణ్ ఒక క్షణం పాటు కంగారు పడుతూ ఆమె తనకు అంత దగ్గరగా ఉండటంతో సిగ్గుపడిపోయాడు. అదే టైంలో ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరబోతున్న అక్షయ్ అతని మొబైల్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుండి అరుణ్ మాట్లాడుతూ, ఈరోజు తాజ్లో ధాత్రి మనల్ని డిన్నర్కి ఇన్వైట్ చేసింది, గుర్తుంది కదా అని అడిగాడు. నేను రావడం లేదు, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పాడు అక్షయ్. కానీ అంతలోనే అతనికి ఏదో స్ట్రైక్ అయినట్లు వెయిట్ అని చెప్పి, ఈరోజు రాత్రి నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీ రీయూనియన్ పార్టీ కూడా తాజ్లోనే జరుగుతుందని ఉదయం త్రిపాఠి చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు స్నేహ కూడా అక్కడే ఉంటుందనుకుంటూ వెంటనే అరుణ్తో, వెయిట్ చేయి, వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కరణ్, స్నేహ ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు. ఎప్పుడూ ఫార్మల్ డ్రెస్లో ఉండే స్నేహ మొదటిసారిగా వైట్ గౌన్లో కనిపించడంతో అందరి కళ్ళు ఒక్కసారిగా ఆమెపై పడ్డాయి. పెయింటింగ్లో ఉన్న బొమ్మ బయటకొచ్చి నడుస్తుందా అన్నట్లు ఆమె అక్కడ వాళ్ళందరినీ ఆకర్షించింది. అలాగే ఎప్పుడు బయటకు రాని కరణ్ కూడా ఈరోజు బ్లాక్ సూట్లో స్నేహాన్ని పట్టుకొని నడిచి వస్తుంటే అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. అక్కడున్న అమ్మాయిలందరూ కరణ్ను ఆరాధనగా చూడడం మొదలుపెట్టారు. అప్పటికే పార్టీలో రజనీష్ పక్కనే నిలబడి ఉన్నాడు కమల్. ఇద్దరి చేతుల్లో వైన్ గ్లాసులు ఉన్నాయి. ఇంతలో కరణ్తో కలిసి స్టేజ్ పైకి వచ్చిన స్నేహాన్ని చూసి రజనీష్ ఆమె అందానికి షాక్ అయ్యాడు. వెంటనే కామంతో నిండిన కళ్ళతో పక్కనే ఉన్న కమల్ వైపు చూసి, నువ్వు నాతో కొన్ని రోజుల క్రితం ఏం చెప్పావో గుర్తుందా అని అడిగాడు. కమల్ నవ్వుతూ, కోర్స్, నాకు బాగా గుర్తుంది, డోంట్ వరీ, ఈరోజు నైట్కి ఆ స్నేహ మీ బెడ్ పై ఉంటుంది అని అన్నాడు. ఆ మాట వినగానే రజనీష్ కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. అతను ఎక్సైటింగ్గా, నేను ఆ క్షణం కోసం వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు. కరణ్తో కలిసి ర్యాంప్ వాక్ చేసి కిందకి వచ్చింది స్నేహ. వెంటనే ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ చుట్టూ చేరారు. కొంతమంది లేడీ ఆర్టిస్టులు స్నేహ డ్రెస్సింగ్ స్టైల్ను మెచ్చుకున్నారు. వాళ్ళలో ఒక లేడీ ఆర్టిస్ట్, స్నేహ, ఈ డ్రెస్ చాలా అందంగా ఉంది, నేనెప్పుడు ఇలాంటి దాన్ని చూడలేదు అని అంది. అక్కడ ఉన్న మరో ఆర్టిస్ట్, అవును, ఇలాంటి మోడల్స్ కొన్ని స్పెషల్ బోటిక్స్లో మాత్రమే సెల్ చేస్తారు, అక్కడికి వెళ్ళాలంటే మనకి హై రికమెండేషన్ ఉండాలి, లేదా మనం పెద్ద సెలబ్రిటీ అయినా అయి ఉండాలి అని చెప్పింది. అది విని పక్కన ఉన్న ఇంకో ఆర్టిస్ట్, హో నిజమే, స్నేహ గారు కరణ్ కోసం ప్రెస్టీజియస్ మూవీలో ఆఫర్ తెచ్చారు, అంటే ఇక వీళ్ళిద్దరు పెద్ద సెలబ్రిటీలు అయినట్లే అని నవ్వుతూ అంది. అందరి మాటలు వింటున్న స్నేహ చిన్నగా నవ్వింది తప్ప ఏం మాట్లాడలేదు. మరోవైపు చేతిలో వైన్ గ్లాస్తో నిలబడి ఉన్న హరీష్ చుట్టూ కొంతమంది అమ్మాయిలు నిలబడి ఉన్నారు. యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్ హరీష్ అంది ఒక అమ్మాయి. యా, ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఈ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే, మరో అమ్మాయి నవ్వుతూ చెప్పింది. వాళ్ళ మాటలు వింటున్న హరీష్ నవ్వుతూ లోపల ఆనందంతో గర్వపడుతూ, థ్యాంక్ యూ బేబీ అని అన్నాడు. ఇంతలో పక్కనే ఎవరో అమ్మాయి, హే అటువైపు చూడండి, అతను కరణ్ కదా, ఇంతవరకు ఎప్పుడూ మన పార్టీలో కనిపించలేదు, హీ లుక్స్ అమేజింగ్ అంటూ ఆశ్చర్యంగా అంది. దాంతో అప్పటి వరకు హరీష్ చుట్టూ ఉన్న అమ్మాయిలంతా కరణ్ వైపు తిరిగి చూశారు. పర్ఫెక్ట్ ఫిజిక్తో, హ్యాండ్సమ్ లుక్స్తో హాలీవుడ్ హీరోలా ఉన్న కరణ్ను చూడగానే, వావ్, ఇన్ని రోజులు అతను ఏమైపోయాడో, ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అవుతున్నాడు, పదండి మనం వెళ్ళి అతన్ని పరిచయం చేసుకుందాం అంటూ ఆ అమ్మాయి ముందుకు వెళ్ళింది. వెంటనే ఆమె వెనకే మిగతా వాళ్ళు కూడా కరణ్ దగ్గరికి వెళ్ళారు. హఠాత్తుగా వచ్చి చుట్టూ చేరిన అమ్మాయిలను చూసి కొంచెం కంగారు పడ్డాడు కరణ్. కానీ వెంటనే ధైర్యం తెచ్చుకుంటూ, ఇక నుండి ఇలాంటి పబ్లిక్ పార్టీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉండాలి అని తనలో తానే చెప్పుకొని ఆ అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. అది చూసిన హరీష్ చేతిలోని వైన్ గ్లాస్ కోపంతో వణికిపోయింది. అతని కళ్ళు ద్వేషంతో నిండిపోయాయి. దూరం నుండే హరీష్ని చూశాడు కమల్. అతను కోపంతో రగిలిపోతుండటంతో అతన్ని కూల్ చేయాలని అనుకుంటూ పక్కనే ఉన్న రజనీష్తో, సార్, మీకు ఒక మంచి ఆర్టిస్ట్ గురించి చెప్పాలి, హీస్ వెరీ టాలెంటెడ్ అండ్ హ్యాండ్సమ్ అంటూ దూరంగా ఉన్న హరీష్ వైపు చూపించాడు. కమల్ చెప్పిన మాట విని రజనీష్ నవ్వుతూ, అంత హ్యాండ్సమ్ అయితే నువ్వు వదిలిపెట్టావు కదా అని అన్నాడు. దాంతో కమల్ కొంచెం ఇబ్బందిగా నవ్వి, అదేం లేదు సార్,
అతను నిజంగానే టాలెంటెడ్ అని అనడంతో రజనీష్ దూరంగా ఉన్న హరీష్ వైపు పరీక్షగా చూశాడు. అప్పుడే కమల్ కూడా రజనీష్ వైపు చూసి అతన్ని రజనీష్ దగ్గరికి రమ్మని సైగ చేశాడు. హరీష్ వెంటనే తన ముఖంలో ఉన్న చిరాకును దాచిపెట్టి నవ్వుతూ వాళ్ళ వైపు వచ్చాడు. కానీ ఇంతలో ఒక్కసారిగా పెద్దగా నవ్వులు వినిపించడంతో రజనీష్ తల తిప్పి చూశాడు. అక్కడ స్నేహ కరణ్ల చుట్టూ ఉన్న అమ్మాయిలతో కలిసి ఎందుకో పెద్దగా నవ్వుతున్నారు. అది చూసిన రజనీష్, కమల్, మనం అటువైపు వెళ్దాం, అక్కడ చాలా కలర్ఫుల్గా ఉంది అని అంటూ స్నేహ వైపు నడిచాడు. అప్పుడే అతని దగ్గరగా వచ్చిన హరీష్ను పట్టించుకోకుండా అతను స్నేహ కరణ్ల దగ్గరికి వెళ్ళడంతో హరీష్ ముఖం మాడిపోయింది. కమల్ కూడా ఏమీ చేయలేనట్లు హరీష్ వైపు నిస్సహాయంగా చూసి రజనీష్ వెనకే నడిచాడు. దాంతో హరీష్ కోపంతో పిడికిలు బిగించాడు. కరణ్తో మాట్లాడుతున్న స్నేహ తన కను చివర్ల నుండి రజనీష్ కమల్ తన వైపే రావడం చూసి తల తిప్పి అటువైపు చూసింది. రజనీష్ నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, వావ్ మేనేజర్ స్నేహ, ఈరోజు మీరు చూడడానికి చాలా చార్మింగ్గా ఉన్నారు అంటూ మెచ్చుకున్నాడు. దాంతో స్నేహ మర్యాదపూర్వకంగా నవ్వి థ్యాంక్ యూ అని చెప్పింది. మీరు అందంలో మాత్రమే కాదు, వర్క్లో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈ మధ్య మీ ఆర్టిస్ట్ మిస్టర్ కరణ్ ఇండియన్ 2 మూవీలో పార్ట్ అవ్వబోతున్నారని విన్నాను. మీరు చాలా తక్కువ టైంలో మంచి ఆపర్చునిటీని సాధించారు అని అన్నాడు. అతను కావాలనే తనను పొగుడుతున్నాడని అర్థం చేసుకున్న స్నేహ చిన్నగా నవ్వి ఊరుకుంది. అప్పుడు రజనీష్ ఆమె పక్కనే ఉన్న కరణ్ని చూసి, హలో మిస్టర్ కరణ్, మీకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కష్టపడి వర్క్ చేసి మీ మేనేజర్ పేరును నిలబెట్టండి అని చెప్పాడు. ఆ మాటకు కరణ్ వినయంగా తలూపుతూ ఓకే సార్ అని చెప్పాడు. కరణ్ మాట్లాడుతున్నప్పుడు చేతిలో ఉన్న వైన్ గ్లాస్ని సిప్ చేస్తూ అతన్ని పైనుండి కింద వరకు చూస్తున్నాడు కమల్. దాంతో కరణ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ తనలో తానే ముడుచుకోవడం మొదలుపెట్టాడు. అది గమనించిన స్నేహ, ఎక్కడున్నా వీడి బుద్ధి మాత్రం మారడం లేదు అని కమల్ను లోలోపల తిట్టుకుంటూ రజనీష్ వైపు చూసి, తప్పకుండా మేమందరం కంపెనీ కోసం కష్టపడి పనిచేస్తాం సార్, థ్యాంక్ యూ అని చెప్పి కరణ్ను పట్టుకొని అక్కడి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయింది. అది చూసి రజనీష్ ముఖం మాడిపోయింది. డిసప్పాయింట్ అయిన బాస్ను చూసి కమల్ వెంటనే ఆమెను ఆపుతూ, వెయిట్ మేనేజర్ స్నేహ, ఇది కంపెనీ రీయూనియన్ పార్టీ కాబట్టి మనం ఈరోజు బాస్కి ఒక మంచి వైన్ టోస్ట్ ఇవ్వాలి అని అన్నాడు. సారీ, నేను డ్రింక్ చేయాలనుకోవడం లేదు అంటూ మర్యాదగా అతని ఆఫర్ను రిజెక్ట్ చేసింది స్నేహ. నో, మీరు అలా చెప్పడానికి వీల్లేదు స్నేహ, ఇది మీరు పార్టిసిపేట్ చేస్తున్న మొదటి పార్టీ, బాస్కి మన రెస్పెక్ట్ చూపించాలి అంటూ అప్పుడే అటువైపు వచ్చిన వెయిటర్ దగ్గర ట్రేలో నుండి వైన్ గ్లాస్ తీసి స్నేహ చేతికిచ్చాడు కమల్. కానీ స్నేహ నో థ్యాంక్స్ మిస్టర్ కమల్ అని అంది. అప్పుడు రజనీష్, తీసుకోండి మేనేజర్ స్నేహ, నా కోసం కాకపోయినా మీ ఆర్టిస్ట్కి ప్రెస్టీజియస్ మూవీలో ఛాన్స్ వచ్చినందుకైనా ఈరోజు సెలబ్రేట్ చేసుకోండి అని అన్నాడు. స్వయంగా కంపెనీ బాస్ డ్రింక్ ఆఫర్ చేసినప్పుడు అందరి ముందు కాదని చెప్పలేక స్నేహ ఇష్టంగానే ఆ గ్లాస్ తీసుకుంది. దాంతో రజనీష్ నవ్వుతూ గ్లాస్ పైకెత్తి చీర్స్ అన్నాడు. స్నేహ బలవంతంగా నవ్వుతూ గ్లాస్ పైకెత్తి వాళ్ళతో పాటు వైన్ సిప్ చేసింది. అది చూసి కమల్, రజనీష్ ఇద్దరూ నవ్వుతూ ఒకరినొకరు చూసుకున్నారు. అదే హోటల్లో కింద ఉన్న రెస్టారెంట్లోని ప్రైవేట్ రూమ్లో అరుణ్ దాత్రిలతో కలిసి డిన్నర్ చేస్తున్నాడు అక్షయ్. లైట్ స్కై బ్లూ కలర్ గౌన్లో అందంగా కనపడుతోంది దాత్రి. తన ఎదురుగా ఉన్న అక్షయ్ని చూస్తూ ఆమె తన కళ్ళల్లో ఎక్సైట్మెంట్ను దాచుకోలేకపోతోంది. డిన్నర్ పూర్తవుతుండగా దాత్రి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక బాక్స్ని తీసి అక్షయ్ ముందు పెట్టి, అక్షయ్, నేను దీన్ని నీకోసం ప్రత్యేకంగా అబ్రాడ్ నుండి తీసుకొచ్చాను అని చెప్పింది. అది చూసిన అరుణ్, గిఫ్ట్లన్నీ అక్షయ్కేనా, నాకేం లేదా అని అడిగాడు. దాత్రి నవ్వి, నిన్ననే మర్చిపోతాను, నీకోసం కూడా ఒకటి తీసుకొచ్చాను అంటూ బ్యాగ్లో నుండి మరో బాక్స్ను తీసి అరుణ్ చేతికి ఇచ్చింది. అరుణ్ వెంటనే థ్యాంక్ యూ అంటూ హడావిడిగా దాన్ని ఓపెన్ చేశాడు. అందులో అర్మానా లిమిటెడ్ ఎడిషన్ బెల్ట్ ఉంది. నిజానికి అలాంటిది ఇండియాలో కూడా దొరుకుతుంది, కానీ దాన్ని దాత్రి తన కోసం తీసుకురావడంతో అరుణ్ సంతోషంగా థ్యాంక్ యూ దాత్రి అని అన్నాడు. అక్షయ్ తన ఎదురుగా ఉన్న బాక్స్ను ఇంకా ఓపెన్ చేయకపోవడం చూసిన అరుణ్, ఏంట్రా నువ్వు ఇంకా ఓపెన్ చేయలేదా, సరే నేను ఓపెన్ చేస్తాలే,
నీకేం తెచ్చిందో చూడాలని ముందు నాకు ఆత్రంగా ఉంది అంటూ అక్షయ్ ముందున్న బాక్స్ని తీసి ఓపెన్ చేశాడు అరుణ్. ధాత్రి అక్షయ్ కోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చింది? రీయూనియన్ పార్టీలో స్నేహ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.